హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తిరుపతి రైల్వే స్టేషన్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, సో మనకు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది విష్ణు నివాసం వైపు ఉండే వ్యూ అండి. ఇది మనకు టాప్లో తిరుపతి అని ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామి నామాలతో ఈ తిరుపతి రైల్వే స్టేషన్ అయితే డిజైన్ అయితే చేశారు. ఇది ఫ్లైఓవర్ అండి. మనం రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి వెళ్ళే దారి మార్గం. అలాగే అధికారులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళ యొక్క విశ్రాంతి భవనం స్పెషల్గా ఇక్కడ బిల్డింగ్ అయితే కట్టారు. సో మనకు రైల్వే స్టేషన్ వచ్చేసి ఇదండి. ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 1, 3 గేట్ అయితే ఉంది. మీరు ఇటు సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అలిపిరి విలేజ్లోకి అయితే వెళ్తారండి. చూడండి, మనకు ఇక్కడ ప్లాట్ఫామ్ గేట్ నెంబర్ 3 అండి. అలాగే రైల్వే స్టేషన్ యొక్క స్క్రీన్ బోర్డ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి విష్ణు నివాసం వెళ్ళే ఫ్లైఓవర్ అండి ఇది. దీని నుంచి డైరెక్ట్గా మీరు విష్ణు నివాసం బిల్డింగ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు చిన్న బస్ స్టాండ్ అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ పక్కన. చూడండి, ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ తిరుమల అని ఉంది కదా. ఇక్కడ మీరు తిరుపతి బస్సు ఎక్కినట్లయితే డైరెక్ట్గా తిరుమలకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఆర్టీసీ నార్మల్ బస్సులు అన్నీ కూడా ఇక్కడ ఆగుతూ ఉంటాయి. మనకు ఆపోజిట్లో విష్ణు నివాసం అయితే ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి మీకు అటు సైడ్ కొద్దిగా ఎదురుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. విష్ణు నివాసం లోపలికి వెళ్ళే మార్గం అయితే అది. మీకు బ్యాగ్ చెకింగ్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతాయండి. అలాగే మీరు రూమ్స్ కావాలన్నా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో తిరుపతి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ.